జరగనుంది। ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో బీసీ ప్రతినిధులు తరలి వెళ్తున్నారు। హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ప్రత్యేక బస్సులకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు। బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం హక్కులు వాటా దక్కే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామన్నారు। కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీలను ఏకం చేస్తూ బెంగళూరు మహాసభ ద్వారా జాతీయ స్థాయిలో ఐక్యతను చాటనున్నట్లు ఆయన స్పష్టం చేశారు। దాదాపు తెలంగాణ నుండి 1000 మంది ఓబీసీ ప్రతినిధులం రేపు జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయడానికి ఈ హైదరాబాద్ గన్ పార్క్ నుండి మేము బయలుదేరడం జరుగుతుంది। ఈ సందర్భంగా బెంగళూరులో జరిగేటువంటి జాతీయ మహాసభను విజయవంతం చేయడం ద్వారా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీలను ఐక్యత పరచడానికి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీలను జెండాలకు ఎజెండాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ జాతీయ మహాసభలను మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్టు ఆగస్టు 7 దేశంలో పార్లమెంటులో విపి సింగ్ గారు ప్రకటించిన రోజైనటువంటి ఈ ఆగస్టు 7 బీసీలకు పర్వదినం, పండుగ దినం కాబట్టి ఈ దినం నాడు విజయవంతం చేయడానికి ఇవాళ బీసీల దండు బయలుదేరి హైదరాబాద్ తార్నాకలో ఆషాఢ మాసం బోనాల జాతర